ఓకే. హాయ్ అందరికి. ఈ వీడియోలో వచ్చేసి ఎఫ్ఏక్యూ అన్నమాట. సో, మీరు అడిగిన క్వెషన్స్‌కి ఆన్సర్ ఇస్తా అని చెప్పినాను గదా! ఇంతకుముందు వీడియోలో. సో, అదే వీడియో అన్నమాట. సో, మీ క్వెషన్స్‌ని నేను పిక్ జేసినాను. సో, ఈ వీడియోలో ఆ క్వెషన్స్‌కి ఆన్సర్ అయితే ఇస్తానన్నమాట. సో, ఫస్ట్ క్వెషన్ వచ్చేసి వెంకీ అడుగుతున్నారు. డీన్ ఆంబ్రోస్ అప్డేట్ గురించి. సో, ప్రెజెంట్ మన డీన్ ఆంబ్రోస్ ఏఈడబ్ల్యూలో ఉన్నారు గదా! సో, మన డీన్ ఆంబ్రోస్ డబ్ల్యూడబ్ల్యూలో రావాలంటే కొంచెం కష్టం అని చెప్పాలి. అంటే కష్టమని ఎందుకు అంటున్నానంటే అంటే మన డీన్ ఆంబ్రోస్ ఎందుకని డబ్ల్యూడబ్ల్యూని వదిలేసినారు? సో, దానికి రీజన్ ఏంది అంటే, మన డీన్ ఆంబ్రోస్‌కి డబ్ల్యూడబ్ల్యూలో ఒక మంచి స్టోరీ లైన్ లేదు. స్టార్ పవర్ లేదు. సో, ఇప్పుడు షీల్డ్‌లో ఉన్నప్పుడు అంటే వాళ్ళు విడిపోయిన తర్వాత రోమన్ రైన్స్‌కి అండ్ సెత్ రోలిన్స్‌కి మంచి పేరైతే వచ్చింది గానీ, బట్ డీన్ ఆంబ్రోస్‌కి అనుకున్నంత పేరైతే రాలేదన్నమాట డబ్ల్యూడబ్ల్యూలో. అంటే పేరుంది. బట్ ఆ మేజర్ స్టోరీ లైన్స్ అనేవి డీన్ ఆంబ్రోస్‌కి లేకుండే. సో, అందుకనే మన డీన్ ఆంబ్రోస్ డబ్ల్యూడబ్ల్యూని విడిచిపెట్టి వెళ్ళినారు. ఏఈడబ్ల్యూలోకి వెళ్ళినారు. అండ్ మన డీన్ ఆంబ్రోస్ ఏఈడబ్ల్యూలో చాలా హ్యాపీగా ఉన్నారు. అంటే స్టోరీ లైన్ ప్రకారం అండ్ మనీ ప్రకారం అన్ని విషయాల్లో మన డీన్ ఆంబ్రోస్ హ్యాపీగా ఉన్నారనమాట. సో, అందుకనే డీన్ ఆంబ్రోస్ డబ్ల్యూడబ్ల్యూలో రావడం కష్టమని అంటున్నాను. బట్ ఇంపాసిబుల్ అయితే కాదు. ఎందుకంటే మన డీన్ ఆంబ్రోస్ కాంట్రాక్ట్ ఏఈడబ్ల్యూతో 2027 వరకుంది. సో, 2027 వరకుంది. సో, దాని తర్వాత మన డీన్ ఆంబ్రోస్ మనసు మారితే డబ్ల్యూడబ్ల్యూలో రావాలని ఆశపడితే అండ్ డబ్ల్యూడబ్ల్యూ ఒక మంచి ఆఫర్ ఇస్తే అప్పుడు అంటే ఏఈడబ్ల్యూ కంటే మంచి ఆఫర్ ఇస్తే మన డీన్ ఆంబ్రోస్ డబ్ల్యూడబ్ల్యూలో వచ్చే ఛాన్స్ అయితే ఉంటది. అండ్ ఇంకొక ఛాన్స్ ఏందంటే సో, ఒకవేళ మన డీన్ ఆంబ్రోస్‌ని గనక ఏఈడబ్ల్యూ ఫైర్ చేస్తే అండ్ డీన్ ఆంబ్రోస్ అంటే నాకు ఏఈడబ్ల్యూ నచ్చట్లేదు. సో, నేను వెళ్తా అంటే మాత్రం సో, అప్పుడు ఛాన్స్ అయితే ఉంటదన్నమాట మన డీన్ ఆంబ్రోస్ డబ్ల్యూడబ్ల్యూలో రావడానికి. బట్ డీన్ ఆంబ్రోస్ ప్రెజెంట్ ఏఈడబ్ల్యూతో హ్యాపీగా ఉన్నారు. ఇలాంటి సిట్యుయేషన్స్‌లో మరి డీన్ ఆంబ్రోస్ ఏఈడబ్ల్యూని వదలరన్నమాట. సో, ఇక్కడ మంచి తనకు స్టార్ పవర్ ఉంది. అండ్ మనీ గూడా వస్తుంది. సో, అలాంటి మంచి కంపెనీని ఎందుకు వదులుకుంటారు డీన్ ఆంబ్రోస్? సో, అదే ఇక్కడ జరుగుతుందన్నమాట. సో, డబ్ల్యూడబ్ల్యూకి రావడం కొంచెం కష్టం అని చెప్పాలి. బట్ ఇంపాసిబుల్ అయితే కాదు. సో, అది సిట్యుయేషన్స్‌ని బట్టి ఉంటదన్నమాట. సో, ఇక డీన్ ఆంబ్రోస్ రిటర్న్ పైన ఒక క్లారిటీ అయితే వచ్చిందని అనుకుంటున్నాను. ఆఫ్టర్ 2027 తర్వాత చూడాలి. మరి డీన్ ఆంబ్రోస్‌కి డబ్ల్యూడబ్ల్యూ మంచి ఆఫర్ ఇస్తే డబ్ల్యూడబ్ల్యూలో వస్తాడు. సో, ఏఈడబ్ల్యూలో ఉండొద్దని అనుకుంటే. సో, అప్పుడు మనసు మారితేనే డీన్ ఆంబ్రోస్‌ది ఒకవేళ ఏఈడబ్ల్యూలోనే ఉండాలని అనుకుంటే ఇక మనం ఏం చేయలేము. డీన్ ఆంబ్రోస్ డబ్ల్యూడబ్ల్యూలో రారన్నమాట. అండ్ నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి గోల్డ్‌బర్గ్ అడుగుతున్నారు. సో, ఇప్పుడు మన డబ్ల్యూడబ్ల్యూ సూపర్ స్టార్స్ టీ షర్ట్స్ ఏసుకొస్తారు గదా! రింగ్‌లోకి డ్రెస్ ఏసుకొస్తారు గదా! సో, ఆ డ్రెస్సులకు పైసలు డబ్ల్యూడబ్ల్యూ ఇస్తదా? లేదంటే మన సూపర్ స్టార్సే మనీ కట్టుకొని ఆ టీ షర్ట్స్ కొనుక్కుంటారా అని అడుగుతున్నారనమాట. సో, ఆ టీ షర్ట్స్ అంటే రింగ్‌లోకి ఏసుకొచ్చే వాళ్ళ మొత్తం అటైర్ మొత్తం డబ్ల్యూడబ్ల్యూయే చూసుకుంటదనమాట. సో, డబ్ల్యూడబ్ల్యూయే చూసుకుంటది. ఆ టీ షర్ట్స్‌కి మొత్తం ఆ డిజైన్ అంతా మన డబ్ల్యూడబ్ల్యూయే చేపిస్తది. పర్టిక్యులర్‌గా మన సూపర్ స్టార్స్ దానికి మనీ ఏం పెట్టరనమాట. సో, మన సూపర్ స్టార్స్ మనీ ఏం పెట్టరు. సో, మన డబ్ల్యూడబ్ల్యూఏ మొత్తం టీ షర్ట్స్‌నన్నీ డిజైన్ చేస్తది. ఆ టీ షర్ట్స్‌ని వాళ్ళు రింగ్‌లోకేసుకొస్తారు. అండ్ మళ్ళీ ఆ టీ షర్ట్స్ ఔట్ సైడ్ ఏసుకెళ్లరనమాట. సో, ఇప్పుడు రోమన్ రైన్స్ వస్తాడు. రోమన్ రైన్స్ ఏ ఎటైర్‌లో వస్తాడో, ఆ ఎటైర్‌లో మళ్ళీ మన డబ్ల్యూడబ్ల్యూ సూపర్ స్టార్స్ ఔట్ సైడ్ ఎళ్లరనమాట. సో, అదే అటైర్‌లో ఔట్ సైడ్ ఎళ్లరు. వేరే ప్రమోషన్స్ ఏవి చేయరు. వాళ్ళ నార్మల్ లైఫ్‌లో ఏ విధంగా ఉంటారో సో, సేమ్ ఆ అటైర్‌లో వెళ్తారనమాట. సో, మన డబ్ల్యూడబ్ల్యూ సూపర్ స్టార్స్ టీ షర్ట్స్ ఓన్లీ డబ్ల్యూడబ్ల్యూలోనే వేసుకొస్తారు. సో, దాని పైన పూర్తి రైట్స్ డబ్ల్యూడబ్ల్యూకే ఉంటాయన్నమాట. బట్ మన సూపర్ స్టార్స్‌కి అంటే మనకి ఇప్పుడు మర్చండైజ్ సేల్ ఉంటాయి గదా! సో, ఇప్పుడు ఆ టీ షర్ట్స్ ఒక టీ షర్ట్‌ని డిజైన్ చేసి మార్కెట్‌లో పెట్టిందంటే అది ఖచ్చితంగా అమ్ముడుపోతది. సో, అమ్ముడుపోయిన దాంట్లో సూపర్ స్టార్స్‌కి కొంచెం కమిషన్ అనేది వస్తదనమాట. సో, అది ఎంతో కొంత అనేది కమిషన్ వస్తది. ఆ టీ షర్ట్స్ పైన పూర్తి రైట్స్ అంటే ఆ సూపర్ స్టార్ పైన ఉంటాయి. అండ్ డబ్ల్యూడబ్ల్యూ పైనే ఉంటాయన్నమాట. వేరే వాళ్ళకి దానిపైన ఎటువంటి రైట్స్ అనేవి ఉండదు. సో, అదిగ డబ్ల్యూడబ్ల్యూ బ్రాండ్ అన్నమాట. సో, మనం అంటే బయట వేరే కంపెనీస్ ఉంటాయి గదా! ఆ కంపెనీస్ గూడా ఆ టీ షర్ట్స్ లాగా సేమ్ అదే టీ షర్ట్స్ లాగా డిజైన్ జేసి సో, ఆ బ్రాండ్‌ని కాపీ జేసి అమ్ముదామన్నా కుదరదు. వాళ్ళు అంటే కోర్ట్‌లో కేసేస్తే వాళ్ళకి ఫైన్ గూడా పడతది. అండ్ కొంచెం జైలుకి గూడా వెళ్ళాల్సి వస్తదనమాట. ఆ విధంగా ఉంటది బ్రాండింగ్ అంటే. సో, డబ్ల్యూడబ్ల్యూ అనేది బిగ్ ప్లాట్‌ఫార్మ్ గాబట్టి సో, ఏ విధంగా గూడా కాపీ అనేది జరగద్దు. సో, జరిగితే మాత్రం వాళ్ళు ఊరుకోరు. సో, ఎస్పెషల్లీ టీ షర్ట్స్ విషయంలో. టీ షర్ట్స్ అనేవి దబాయించి సేల్ అవుతాయి. సో, సేమ్ అదే విధంగా టీ షర్ట్స్ కుట్టించి సో, మేము అమ్ముకుంటామంటే కుదరదు గదా! సో, ఒకవేళ డబ్ల్యూడబ్ల్యూని అంటే వాళ్ళతో కలిసి మేము ఈ విధంగా అమ్ముతామంటే వాళ్ళకి కమిషన్ ఇస్తే అప్పుడు వాళ్ళు ఒప్పుకుంటే సో, అప్పుడు వాళ్ళ టీ షర్ట్స్ లాగా డిజైన్ జేసి అమ్ముకోవచ్చనమాట. బట్ ఇదంతా జరగదు. దాదాపుగా డబ్ల్యూడబ్ల్యూ టీ షర్ట్స్ మొత్తం డబ్ల్యూడబ్ల్యూకి సంబంధించినవే. వాటి పైన పూర్తి రైట్స్ డబ్ల్యూడబ్ల్యూ వాళ్ళకే ఉంటాయన్నమాట. సో, ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మీకు దీనిపైన నాలెడ్జ్ రావడానికి. సో, డబ్ల్యూడబ్ల్యూ టీ షర్ట్స్ ఏ విధంగా వస్తాయి, ఏ విధంగా సేల్ చేస్తారనేది తెలవడానికి. సో, వాళ్ళే డిజైన్ చేస్తారన్నమాట. డబ్ల్యూడబ్ల్యూ సూపర్ స్టార్స్‌కి మన డబ్ల్యూడబ్ల్యూ వాళ్ళే డిజైన్ చేస్తారు.
సో ఏ సూపర్ స్టార్స్‌కి కావాల్సినవి ఆ సూపర్ స్టార్‌కి ఇచ్చేస్తారనమాట. సో దాంట్లో మనీ అనేది అంటే మన డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్స్ మనీ ఏం పెట్టరనమాట. సో అదంతా కంపెనీ చూసుకుంటది. అండ్ నెక్స్ట్ క్వెషన్ సంకీర్తి రెడ్డి అడుగుతున్నారు. సో మన సీఎం పంక్ సర్వైవర్ సిరీస్‌లో రిటర్న్ చేసినప్పుడు మన సెత్ రాలిన్స్ వేరే లెవెల్‌లో రియాక్షన్ ఇచ్చిండు. ఆ రియాక్షన్ అనేది రియలా? ఫేకా? అని అడుగుతున్నారనమాట. ఆ రియాక్షన్ అనేది రియల్. సో ఆ రియాక్షన్ ఇవ్వడం అనేది సెత్ రాలిన్స్ మిడిల్ ఫింగర్ చూపించడం అనేది అదంతా స్టోరీ లైన్ కాదనమాట. సో అది రియల్‌గా జరిగింది. అసలు ఎవరు కూడా ఎక్స్‌పెక్ట్ చేయలేదు సీఎం పంక్ వస్తున్నారని. సో ఆ టైంలో ఎవ్వరికీ తెలీదు. అంటే మెయిన్ పర్సన్స్‌కే తెలుసు. డబ్ల్యూడబ్ల్యూఈలో మెయిన్ పర్సన్స్ ఎవరున్నారో వాళ్ళకి మాత్రమే తెలుసన్నమాట. అండ్ రింగ్‌లో ఉన్న రేండీ ఆర్టన్‌కి, సెత్ రాలిన్స్‌కి అండ్ సామీ జైన్‌కి, కోడీకి కూడా ఎవ్వరికీ ఎగ్జాక్ట్‌గా తెలియదు. సో వస్తున్నాడని అప్పుడే చెప్పినారన్నమాట. సో సెత్ రాలిన్స్ వేరే లెవెల్ రియాక్షన్ ఇచ్చిండు. ఆ రియాక్షన్ అనేది రియల్. దీనికి మెయిన్ రీజన్ వచ్చేసి సెత్ రాలిన్స్‌కి సీఎం పంక్ అంటే పీకల దాకా కోపం ఉండడం. సో ఆ కోపంతోనే ఇదంతా చేసినాడన్నమాట. అండ్ నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి డబ్ల్యూడబ్ల్యూఈ టీవీలో వస్తదా అని అడుగుతున్నారనమాట. సో దీనిపైన ఎటువంటి అప్డేట్ అయితే లేదనమాట. సో ఇప్పుడు మనకి ఓన్లీ డబ్ల్యూడబ్ల్యూఈ అనేది నెట్‌ఫ్లిక్స్‌లో మాత్రమే చూడాలి. సో మొత్తం నెట్‌ఫ్లిక్స్‌కి షిఫ్ట్ చేసినారనమాట. సో ఫ్యూచర్‌లో అంటే ఫ్యూచర్ గురించి ఆలోచిస్తే సో మేబీ చెప్పలేం. అంటే ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు ఎంత మనీ పెట్టి డబ్ల్యూడబ్ల్యూఈని కొన్నారో సో ఆ మనీ అంతా రాబట్టిన తరువాత సో మేబీ అప్పుడు ఆలోచించొచ్చు నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు. సో అప్పుడు ఆ మనీ అంతా రావాలి. సో వాళ్ళు ప్రాఫిట్స్‌లోకి వచ్చిన తర్వాత మేబీ టీవీ రైట్స్‌కి ఇద్దామా? టీవీలో అంటే టెలికాస్ట్ చేపిద్దామా? అని ఆలోచిస్తే అప్పుడు వస్తదన్నమాట. సో ఇప్పుడైతే రాదు. టీవీలో అయితే డబ్ల్యూడబ్ల్యూఈ వచ్చే ఛాన్స్ అయితే లేదు. ఇక మొత్తం నెట్‌ఫ్లిక్స్‌లోనే వస్తది. సో మనం ఏం చేయలేం ఇక. డబ్ల్యూడబ్ల్యూఈ ఆ డెసిషన్ తీసుకుంది. స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లో వేద్దామని. సో నెట్‌ఫ్లిక్స్‌కి ఇచ్చేసినారు. సో ఇప్పుడు మొత్తం నెట్‌ఫ్లిక్స్‌లోనే చూడాలి. అండ్ రీసెంట్‌గా మనకి సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్ మనకి నెట్‌ఫ్లిక్స్‌లో రాలేదు. సో ఇలా కొన్ని కంప్లెయింట్స్ ఉన్నాయి. సో కొన్ని షోస్ ఏస్తున్నారు. కొన్ని షోస్ ఇవ్వట్లేదు నెట్‌ఫ్లిక్స్‌లో. అలాంటప్పుడు సబ్స్క్రిప్షన్ తీసుకోవడం ఎందుకని ఈ టైప్‌లో కొంతమంది అంటున్నారు. బట్ ఫస్ట్ టైమ్ మిస్ అయిందన్నమాట సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్ నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చిన తర్వాత. సో మనకి నెక్స్ట్ టైమ్ జరుగుతుంది. జూలై మంత్‌లో జరుగుతుంది. సో అప్పుడు మనకి సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్ అంటే నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో ఫస్ట్ టైమ్ కాబట్టి సో ప్లాన్స్ అనేవి సెట్ కాలేవు కావచ్చు ఇండియాలో టెలికాస్ట్ చేపించడానికి. సో చూద్దాం. జూలై మంత్ దాకా ఆగితే మనకొక క్లారిటీ అయితే వస్తది. చూపిస్తారా? చూపించరా? అనే దానిపైన. అండ్ నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి మన కామెంటేటర్స్ ఎంత మనీ సంపాదిస్తున్నారు? వాళ్ళ సాలరీ ఎంత అని అడుగుతున్నారన్నమాట. సో మన మైకెల్ కోల్ సాలరీ వచ్చేసి సంవత్సరానికి $6,50,000. సో సంవత్సరానికి, నెలకి కాదు సంవత్సరానికి $6,50,000 అయితే సంపాదిస్తున్నారు. సో ఇది మైకెల్ కోల్ చెప్పినారన్నమాట. సో మైకెల్ కోలే క్లియర్‌గా చెప్పినారు. $6,50,000 సంపాదిస్తున్నారు సంవత్సరానికి. సో మీరే కాలిక్యులేట్ చేసుకోండి. $6,50,000 మన ఇండియన్ రూపీస్‌లో ఎంత మనీ అవుతదో. అండ్ మన ప్యాట్ మేకఫీ కూడా సేమ్ ఇంతే సంపాదిస్తున్నారు. బట్ ఇది అఫీషియల్ కాదు. సో మన ప్యాట్ మేకఫీ అఫీషియల్‌గా రివీల్ చేయలేదన్నమాట తన సాలరీని. బట్ మైకెల్ కోల్ చేసినారు. సంవత్సరానికి $6,50,000 సంపాదిస్తున్నారు. అండ్ నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి సో మన సీఎం పంక్ ఎందుకని సామీ జైన్‌కి హెల్ప్ చేయలేదు? అంటే బ్రాన్సన్ రీడ్ వచ్చి అండ్ బ్రాన్ బ్రేకర్ వచ్చి సామీ జైన్ పైన అటాక్ చేస్తున్నప్పుడు మన సీఎం పంక్ ఎందుకు మన సామీ జైన్‌కి హెల్ప్ చేయలేదు? జై ఉసో ఎందుకు వచ్చినాడు? అండ్ జై ఉసో వచ్చిన తర్వాత లాస్ట్‌కు అంత మ్యాచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ సెత్ రాలిన్స్ అంటే జై ఉసో పైన సామీ జైన్ పైన అటాక్ చేసే టైంలో సీఎం పంక్ వచ్చి హెల్ప్ చేసిండు. ఎందుకని ముందు రాలేదు? మ్యాచ్ మధ్యలో ఎందుకు రాలేదు? అంటే సెత్ రాలిన్స్‌ని విన్ చేపించకుండా ఆపేటోడు కదా సీఎం పంక్. సీఎం పంక్ కాస్ట్ చేయడంలో స్పెషలిస్ట్ అన్నమాట. సో డ్రూ మ్యాకెంటైర్‌తో ఫ్యూడ్‌లో ఉన్నప్పుడు ప్రతిసారి కాస్ట్ చేసిండు. క్యాష్ విత్ ద క్యాజువల్ ప్రీమియం లైవ్ ఈవెంట్‌లో కాస్ట్ చేసిండు. అండ్ మనీ ఇన్ ద బ్యాంక్ ప్రీమియం లైవ్ ఈవెంట్‌లో ఆ బ్రీఫ్ కేస్‌ని విన్ అవ్వకుండా అంటే క్యాష్ ఇన్ చేయకుండా ఆపేసిండు. సో ప్రతి ఒక్కటి ఆపేసిండు. బట్ ఇప్పుడెందుకు రాలేదని ఈ డౌట్ అయితే అడుగుతున్నారన్నమాట. సో దానికి మెయిన్ రీజన్ మన సెత్ రాలిన్స్ క్వాలిఫై అవ్వడానికే కావచ్చు. సో ఒకవేళ ముందే వచ్చుంటే సీఎం పంక్ సెత్ రాలిన్స్‌ని ఆపేటోడు. క్వాలిఫై అవ్వకుండా చేసేటోడు. సో క్వాలిఫై అవ్వాలని డబ్ల్యూడబ్ల్యూఈ డిసైడ్ చేసింది కాబట్టి సో అందుకనే మన సీఎం పంక్ లాస్ట్‌లో వచ్చినారు. అండ్ ఇప్పుడు సెత్ రాలిన్స్ ఎందుకు క్వాలిఫై అవ్వాలంటే మేబీ రోమన్ రీన్స్ కోసం కావచ్చు. రోమన్ రీన్స్ మనీ ఇన్ ద బ్యాంక్‌లో రిటర్న్ చేపించడానికి ప్లాన్స్ చేసింది కావచ్చు. సో ఒకవేళ అంటే మన రోమన్ రీన్స్ మనీ ఇన్ ద బ్యాంక్ ప్రీమియం లైవ్ ఈవెంట్‌లో రిటర్న్ చేసి సెత్ రాలిన్స్‌కి కాస్ట్ చేయొచ్చు. లేదంటే సీఎం పంకే సెత్ రాలిన్స్‌కి కాస్ట్ చేయొచ్చనమాట మనీ ఇన్ ద బ్యాంక్ ప్రీమియం లైవ్ ఈవెంట్‌లో. సో ప్రెజెంట్ అయితే సో మన సీఎం పంక్ అంటే సెత్ రాలిన్స్ విన్ అవ్వడానికే రాలేదని ఈ టైప్‌లో అంటున్నారు. సో దానికి రీజన్ మన రోమన్ రీన్స్ కాస్ట్ చేయాలని. సెత్ రాలిన్స్‌కి మనీ ఇన్ ద బ్యాంక్ ల్యాడర్ మ్యాచ్‌లో ఆ బ్రీఫ్ కేస్‌ని విన్ అవ్వకుండా కాస్ట్ చేయడానికి రోమన్ రీన్స్ రిటర్న్ చేపించడానికి ఈ టైప్‌లో బుక్ చేసినారని అంటున్నారన్నమాట. ప్రెజెంట్ టాక్ అయితే ఇది. సో వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే
మీరు కామెంట్‌లో అడగొచ్చు. సో, ఈ రోజు నుండి ఎఫ్ఏక్యూస్‌ని కొంచెం రెగ్యులర్‌గా చేద్దాం. వీక్లీ వన్స్ అంటే 2 సార్లైనా కంపల్సరీగా చేసేద్దాం ఎఫ్ఏక్యూస్‌ని. సో, మీరు వారంలో మొత్తం అడిగిన డౌట్స్ అన్నిటికి ఒకే వీడియోలో ఆన్సర్ ఇచ్చేస్తాను. సో, ఇక అంతా మీ పైన డిపెండ్ అయి ఉంటది. మీరు డౌట్స్ అడిగితే చేస్తాను. లేదంటే డైరెక్ట్‌గా అప్డేట్స్ వీడియో చేస్తాను. అండ్ ఇంకా అప్డేట్స్ కూడా ఉన్నాయి. అప్డేట్స్ వీడియో కూడా చేస్తాను. సో, ఇప్పుడైతే ఈ వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌లో షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసేయండి.